ఇదిగోండి ఫైనల్గా టిఫిన్కి వచ్చేసానండి. ఒకసారి టీ పెట్టుకొని తాగేసాను, గోంగూర పచ్చడి చేసేసాను కదా. ఇదో కాకరకాయ పప్పుల పొడి కూడా రెడీ అయిపోయిందండి. కాకరకాయ ఉప్పేసి పిండేసి బాగా వేగినాక పుట్నాల పప్పు, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ కొట్టేసి వేసానండి. కొంచెం లో ఫ్లేమ్లో నుంచి కారం కూడా వేసాను. ఇది పప్పుచారుకి, రసం, గోంగూర పచ్చడికి కాంబినేషన్ బాగుంటుందండి. నేను పిండి మాకు ఉప్పుడు బియ్యం అండి, 4 ఉప్పుడు బియ్యం, ఒక పచ్చి బియ్యం వేస్తాను. దోశలు బ్రౌన్గా బాగా వస్తాయి. మీరు మొత్తం ఉప్పు కలుపుకుండా ఆ రోజుకి పిండి తీసి పెట్టుకుని దాంట్లో మాత్రం ఉప్పు కలుపుకుంటాండి. పిండి పులవదండి. అలా చేయండి. ఈసారి మీరు మొత్తం ఉప్పు కలిపారంటే అది పులిసిపోయి ఇడ్లీ, దోశ ఏదైనా సరే అండి చివుడిపోయినట్టు వస్తుందండి. మీరు అప్పుడప్పుడు ఉప్పు కలిపితే ఫ్రెష్గా క్రిస్పీగా వస్తాయండి. ఇడ్లీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. మీరు అదే ఉప్పు ముందేసారనుకోండి చివుడిపోయినట్టు వస్తుంది. పిండి ఆ రోజు ఉప్పు తీసుకొని కలుపుకోండి. ఉప్పు పిండికి సరిపడా అంటే అండి, ఈరోజు మన 4 ఉన్నాం అనుకోండి, అంతగా కలుపుకోండి. 2 అంటే నేను ఒకదాన్ని 4 దోశలు వేస్తా అండి. మా వారు ఇందాక వద్దన్నారు. సరే పచ్చడి అది వేసి ఇచ్చానుకోండి, కొత్త మామిడికాయ పచ్చడి వేసి గోంగూర పచ్చడి అది నూరాను కదా, ఒక దోశ వేసి ఇచ్చాను అనుకోండి, పచ్చడి చూసి టెంప్ట్ అయిపోయి తినేస్తారు అనేసి 4 దోశలు కలిపాను. ఇదండి 11, 12 అయిపోతుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను.